ఈ మూవీ నుంచి మీకు ఆడియన్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? నెక్స్ట్ మూవీలో అది రిపీట్ చేయకుండా ఉండడానికి మీరు ఏం చేయాలనుకో? యా, ఇక్కడ ఈ మూవీ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో రవితేజ అనే ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గింది అని చెప్పారు. సో ఈవెన్ దో దెర్ ఇస్ అ నెసెసిటీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, ఏ హీరో నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఎలిమెంట్స్ అసలు మిస్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్ స్టోరీ కొంచెం సింగిల్ థ్రెడ్లో ఉంటుంది. ఇంకా ఇంట్లోకి వెళ్ళాడంటే రైడ్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ ఒక్క థ్రెడ్, అలాంటి ఒక స్లైట్గా ఉన్న థ్రెడ్స్ కంప్లీట్ సినిమా చూపించడానికి ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చాము. సో 100% స్క్రిప్ట్ మీద ఇంకా బాగా వర్క్ చేయాలనేది నేను ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా నేర్చుకున్నాను చెప్పడానికి నేను మాట్లాడబడి. హలో సార్, అదే కొత్తగా వచ్చే ఇప్పుడు యాస్పైరింగ్ డైరెక్టర్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ప్రస్తుతం సలహాలు తీసుకునే పొజిషన్లో ఉన్న తమ్ముడు. సో ఈ సలహాలన్నీ సమీక్షించుకొని ఆ తర్వాత నేను సలహాలు ఇస్తా. యా, రైడ్ అన్నారు, అటాక్ అన్నారు, ఇంతేనా? హలో